ఏమిటి కనిపిస్తం లేదా? 25,000 కనిపిస్తం లేదా? అవును సార్, నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బుని క్యాష్ బ్యాగ్ లో పెట్టి తాళం వేసి వెళ్ళాను. కానీ వేసిన తాళం వేసినట్టే ఉంది, డబ్బు కనిపించట్లేదు సార్. సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకోమ్మా. పెట్టులోనే పెట్టావా మరి ఎక్కడైనా పెట్టావా? లేదు సార్, పెట్టలోనే పెట్టాను. పెట్టి తాళం చేతులు నా దగ్గరే ఉన్నాయి. పెట్టులో డబ్బు ఉంది, పెట్టె తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయి. పెట్టె తాళం చెవులు నీ దగ్గర ఉండగానే పెట్టులో డబ్బు మాయమైంది. చూడమ్మా, 25,000 నాకు ముఖ్యం కాదు, కానీ డబ్బు ఎలా పోయిందో నాకు తెలియడం ముఖ్యం. యు ఫాలో? నాకు తెలుసు సార్, ఇదంతా మామూలే. అకౌంట్ లో లేని డబ్బులు కదా, ఎలా కొట్టేసినా పర్వాలేదనే ధీమా. పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. 2 లాంటి దెబ్బలు పడేసరికి డబ్బా దాని అబ్బా కూడా బయటకు వస్తుంది. రాఘవయ్య, నేను మనిషిని కాదయ్యా, సంస్థని. సంస్థలాగా ఉండాలంటే మనుషులు మనుషుల్లాగా ఉండాలి. మనుషులు మనుషుల్లాగా ఉండాలంటే నేనులాగా ఉండాలి. నేనుగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నువ్వు ముందు బయటకు వెళ్ళు. ఏమైనా అవసరం ఉంది తీసావా? పర్లేదు చెప్పు, నెమ్మదిగా తీర్చుకుంది కానీ. ఏమిటండి వాళ్ళలాగే మీరు మాట్లాడుతున్నారు? అసలు నేను తీయలేదు సార్. టెలిఫోన్ డైరెక్టరీలో అయ్యి పాప. ఇప్పుడు చెప్పు, ఏం చేసావు డబ్బుని? క్షమించండి సార్, నేను అలాంటి దాన్ని కాదు. ప్లీజ్ నా మాట నమ్మండి సార్. ఓకే 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 సార్, ఎక్కడికి సరిపోను? అడిగాను, దండించాను, జరిగేది చెప్పాను, నువ్వు వెళ్ళలేదు. జరగాల్సింది చేస్తున్నాను. ఫోన్ పోలీస్ స్టేషన్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, నా జీవితమే నాశనం అయిపోతుంది సార్. కరెక్ట్, అందరూ నా మీదే ఆధారపడి ఉన్నారు సార్. వాళ్ళంతా రోడ్డును పడతారు సార్. ఈ అపవాదు నుంచి తప్పించుకోవడానికి ఏదైనా సలహా చెప్పండి సార్. మీరేం చెప్పినా నేను చేస్తాను సార్. గుడ్, వెరీ గుడ్. చూడు, నా డబ్బు నాకు అక్కర్లేదు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి. నీకేం భయం లేదు, మీ వాళ్ళకి అంతకన్నా భయం. ఓకే? అయ్యగారు మంచితనం వల్ల ఆడుతుంది కానీ అది కొబ్బరికాయలు చీల్చినట్టు చీల్స్తే అది చెబుతా దాని బాబు చెబుతున్నా నిజం. కరెక్టే. శ్రీరామ శ్రీకృష్ణ. హలో, నేను జయలక్ష్మిని మాట్లాడుతున్నాను. జయలక్ష్మ, ఏమ్మా? అమ్మేంటి బొమ్మని మీరు అలా పిలవడం నాకు ఇష్టం లేదు. ఏ ఆశ్చర్యంగా ఉందా? అవునులేండి, నీలాంటి వాడికి చివరికి మిగిలేది ఆశ్చర్యమే. ఏ నేను అందంగా లేనా? అది సరే, ఏమిటి సంగతి? సిగ్గు విడిచి ఆడదే చెప్పాలా? సరే నేనే చెప్తానులేండి. మీరు నేను కలుసుకుని. చూడమ్మా, నా పేరు సుబ్బారావు, నీ పేరు జయలక్ష్మి. నువ్వు నాతో ఫోన్లో మాట్లాడుతున్నావు, ఇది నిజమేనా? సిగ్గు లేకపోతే సరే. సరే, ఈ వేళ రాత్రి మీ ఇంటికి 10 గంటలకు వస్తాను. ఈ రాత్రి మనిద్దరి రాత్రి, ఓకే? తెలివైన వాడు కూడా తెలివి తక్కువ పని చేస్తాడని అథర్వణ శాస్త్రం చెప్పిన విషయం మర్చిపోయాను. పర్వాలేదు, సమయానికి సందేశం అందింది. రాత్రి 10 గంటలు. నా పేరు కమల, సుబ్బారావు గారి సెక్రటరీ. ఆహా, నేను ఇక్కడికి రావచ్చో లేదో నాకు తెలీదు, కానీ ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూడలేకొచ్చాను. అంటే మీకు సుబ్బారావు గారు ఢిల్లీలో ఉద్యోగం చూశారు కదూ? అవును. మీరు రేపే బయలుదేరాలి కదూ? అవును. మీరు బయలుదేరనక్కర్లేదు, మీకు ఉద్యోగం దొరికే అవకాశం కూడా లేదు. ఏ మీ ఆయనకు మీకు ఏమైనా మనస్పర్ధలున్నాయా? మీకు ఉద్యోగం దొరకకుండా చూడమని మీ ఆయన సుబ్బారావు గారి కాళ్ళ మీద పడ్డారట. ఆఖరికి మీకు దిక్కు మొక్కు లేకుండా చేసి ఆయన కాళ్ళ మీద మీరు పడేలా చేయాలని ఆయన ఉద్దేశమట. ఓహో, అంతకు తెగించారన్నమాట. ఆయన సంగతి ఏంటో ఇప్పుడే తేల్చేస్తాను. తేల్చాల్సింది ఆయన సంగతి కాదు, సుబ్బారావు గారి మనసు చెడిపోకుండా చూడండి. ఆయన దేవుడు లాంటి మనిషి, ఎవరేం చెప్పినా వింటారు. టైం 10 అవుతుంది, ఆయన ఇంట్లోనే ఉంటారు. మీరు వెళ్ళి ఆయన ప్రాధేయపడండి, ఆయన తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తారు. వెళ్ళండి. ఓ, వెల్కమ్ వెల్కమ్. సరిగ్గా టైంకి వచ్చేసావే. టైం మించిపోకూడదని వచ్చానండి. నిజం చెప్పు, నన్ను చూడాలని నీకు అనిపించలేదు? చూడాలనే కాదండి, ఎన్నో విషయాలు చెప్పాలని వచ్చాను. ఏమండి, మీరే నాకు ఎలాగైనా సహాయం చేయాలి.
నువ్వు సహాయం చేయాలంటే నేను చాలా బాధపడతాను. ఇందులో నాకు ఆనందం ఉంది, ఓ తృప్తి ఉంది. మీలాంటి మనిషి దొరకడం నిజంగా నా అదృష్టం. నువ్వు అలా అనుకోవడమే నా అదృష్టం. మీరే చెప్పండి, నేను ఎంతకాలం ఆశతో ఉన్నది మీరున్నారనే ధైర్యంతోనే కదండి. ఇప్పుడు మీరే నన్ను మర్చిపోతే నేనేమైపోతానండి? అన్యాయం అయిపోతావు. చూడు, కుండ బద్దలు కొట్టేశావు. నీకేం భయం లేదు, నేను ఉన్నాను. ఓకే, కూర్చో, మరేం పర్వాలేదు. జస్ట్ రిలాక్స్. ఏమండి, మీరు ఆయన మాటలు నమ్మకండి. ఎలాగైనా సరే నాకు ఆ ఉద్యోగం విషయం ఇప్పుడు ఎందుకు, అది అప్పుడు. ఇంతవరకు నువ్వు చూసిన సుబ్బారావు కాదు, దిస్ ఇస్ సుబ్బారావు. జాగ్రత్త. అదేమిటి పిలిచినట్టే పిలిచి భయపడతావు? చూడు, ఆడదానికి ఆశ, అందం, ఆనందం అన్నీ ఇచ్చాడు దేవుడు. కానీ ధైర్యం మాత్రం మగాడికి ఇచ్చాడు. నేను ధైర్యం చేయలేదనుకో, నీ ఆశ నిరాశ అవుతుంది. ఆగండి మిస్సెస్ జయలక్ష్మి గారు, మీరు చాలా సంస్కారం తెలిసిన వాళ్ళు. ఆయన సంస్కారాన్నే ఊపిరిగా పీల్చే మనిషి. సంస్కారం మీద తిరగబట్టం సంస్కారం అనిపించుకోదు. ఇలాంటి వాళ్ళని ఎలా గౌరవించాలో, ఎలా సన్మానించాలో అధర్వణ శాస్త్రంలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో ఆఖరిసారిగా నాలాంటి సంస్కారం లేని వాళ్ళకి చెప్పారు కదా మిస్టర్ ఊసరవెల్లి. ఏడు రోజుల్లో మా ఫైనల్ సెటిల్మెంట్ చేస్తానన్నావు కదా, కానీ ఈ రోజు నీ ఫైనల్ సెటిల్మెంట్ నేను చేస్తాను. మరో చావు దెబ్బ తినేలోగా నువ్వు నిజాలు చేసిన అబద్ధాలని చెప్పి కొందరు కళ్ళు తెరిపించాలి. లేదా నీ కన్ను ముక్కుకు ముక్కు, చెవికి చెవి, ఏ పార్టుకు ఆ పాటు చల్లా చెదరైపోతుంది. చెప్పు ఒక్క నిమిషం. గుడ్ బై. అసలు ఇలాంటి పశువుని ఆగండి. మీకు తెలియాల్సింది తెలిసింది, వెళ్ళండి. మీకు తెలియదండి, మిమ్మల్ని అమాయకురాలని చేసి ఇతను ఎంత ద్రోహం చేస్తున్నాడో తెలుసా? ఎంతకు తెగిస్తున్నాడో, ఎంతటి జీవితాలతో ఆడుకో. ఎన్ని రాత్రులు నేను నరకాన్ని అనుభవించాను, ఎన్నిసార్లు నేను చచ్చి బతికాను. మీకీనాడు తెలిసింది, నాకెప్పుడో తెలుసు. నాది తప్పంటారని తెలుసు. ఇలాంటి వాడిని సమర్థిస్తున్నారా? లేకపోతే వదిలేమంటావా? దుర్మార్గుడిని భర్తను వదిలేస్తే సమాజం గౌరవిస్తుందా? బరి తెగించిందంటుంది, హేళన చేస్తుంది, మొహం మీద ఉమ్మేస్తుంది. తెగించి 10 మంది నోట్లో పట్టం కన్నా తలంచుకుని సర్దుకుపోవడమే మంచి. ఏ భార్య చేయలేని పని చేశావు, పతివ్రతం అనిపించుకున్నావు. నేను ఏ భర్త చేయకుండా పని చేశాను, వ్యధవని అనిపించుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నలుగురి ముందు ఏ భర్త చేయకుండా ఇంకో పని చెయ్యాలి సీత, చెయ్యాలి. నన్ను క్షమించి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. క్షమించడం కాదు, నీలాంటి వాడిని మరిగి నూనెలో పడేయాలి. జయలక్ష్మి గారు, అనవసరంగా మాట్లాడకండి. మీలాంటి వాళ్ళకి ఇంకొకరి గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకో తెలుసా? నేను రాక్షసుని దేవుడిని నా కాపురం నిలబెట్టుకున్నాను. నువ్వు దేవుడిని రాక్షసుని చేసి నీ కాపురం చెడగొట్టుకున్నావు. అతని వీధి పాలు చేశావు. నేను చేసింది తప్ప, నువ్వు చేసింది తప్ప. వెళ్ళు, చేతనైతే నీ కాపురం నిలబెట్టుకో. వెళ్ళు.